హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మే 8 అనగా తాతాజీ ధర్మారావు 53వ వర్ధంతి. ఆయన ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వారికి స్మృతి నివాళిగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన తాతాజీ ధర్మారావు 53వ వర్ధంతి స్మృతి నివాళిని ఇక వినండి. తాతాజీ 53వ వర్ధంతి. దేవుడి వైపు కాళ్ళు పెట్టి చదువుకుంటున్నావేమిటి తీ అని కోప్పడిన తల్లితో, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదమ్మా, మరి కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి అని కుర్రతనంలోనే అహేతుక భావాలను ప్రశ్నించిన గడుగ్గాయి. నూనె కాబడి ఎదురొస్తే అశుభం అని అందరూ వారించినా లెక్క చేయకుండా వెళ్ళి ఎఫ్ఏ పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తెలివైన నాస్తికుడు తాపీ ధర్మారావు. పెద్దయ్యాక దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అని ఆలోచించడమే కాక ఏకంగా పుస్తకమే రాసి భక్తజనావళికి చెమటలు పుట్టించిన హేతువాది తాపీ ధర్మారావు. 1887 సెప్టెంబర్ 19న బరంపురంలో పుట్టిన తాపీ ధర్మారావు గారి ఇంటి పేరు బండివారో బండారువారో అని ఉండేదట గతంలో. వీరి తాతగారు తాపీ పనిలో పేరు తెచ్చుకోవటం వల్ల అదే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అంటే వృత్తి ఇంటి వాచకం అయిందన్నమాట. నూతన పోకడలపై మొదటి నుంచి ఆసక్తే ధర్మారావు గారికి. బడి రోజుల్లో పంచె కట్టుకోవాలనిపించి అందరూ ఎడమ చేతి వైపు గోచి పెడితే, ఏ అలాగే ఎందుకు కట్టాలి అంటూ కుడి చేతి వైపు పెట్టి ఆ ధోతి కట్టుకొని బడికి వెళ్ళారు. అందరూ నవ్వారు. మాస్టర్ హెచ్చరించారు, నేను ఇలాగే కడతాను అని ఎదురు చెప్పడమే కాదు, జీవితాంతం అలాగే కట్టారు ఆయన. తన పెళ్లి విషయంలో ఆనాటి సంప్రదాయంపై తిరుగుబాటు చేశారు ధర్మారావు. పెళ్లి చూపుల్లో పిల్లకు చదువు తప్పనిసరి, పెళ్లికి ముందు ఒకరినొకరు చూసుకోవాలి, కట్నాల ప్రసక్తి కూడదు, భార్యను ఏమేవ్ ఏయ్ అని కాకుండా పేరు పెట్టి పిలుచుకోవాలి, నాటకాలకు వెళ్ళినప్పుడు వెంట తీసుకెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకోవాలి అనే ఈ షరతులు పెట్టారు ధర్మారావు ఆ రోజుల్లో. ఈనాడు అవి అల్ప విషయాలు అని అనిపించవచ్చు, కానీ 1962, 1903 ఆ కాలంలో అవి అభ్యుదయ భావాలే, విప్లవ భావాలే. లెక్కల మాస్టారుగా ఉద్యోగం ప్రారంభించి ఉప్పల లక్ష్మణరావు గారు, వివి గిరి అటువంటి వారికి పాఠాలు చెప్పారు తాపీ ధర్మారావు గారు. కొన్నాళ్ళు సర్వే డిపార్ట్మెంట్లో పనిచేసి తర్వాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు. బొబ్బిలి రాజా ఆయన సోదరుడికి ట్యూటర్గా పనిచేశారు ధర్మారావు గారు. చివరకు పత్రికా రంగంలో స్థిరపడ్డారు ధర్మారావు గారు. దేవాలయాలపై కనిపించే బూతు బొమ్మలన్నీ గుడుల్లో జరిగే సంగమాలను తెలిపేవే అంటూ 1936లో ప్రజామిత్ర పత్రికలో రాసిన వ్యాసాలను దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అనే పుస్తకంగా ప్రచురించారు ధర్మారావు గారు. అదే పత్రికలో కొత్తపాళి అనే వ్యాసాలను ధారావాహికంగా ప్రచురించారు ధర్మారావు. తనకు పుట్టినవాడే తన ఆస్తికి వారసుడు కావాలి అన్న తపనే ఇనుప కచ్చడాలకు మూలం అన్నారు. అడగజాలనివాడు అనే పేరుతో రాసిన వ్యాసాలను ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ అనే పుస్తకంగా వెలువరించారు తాపీ ధర్మారావు. ఆదిలో మగపెళ్లివారు ఆడపెళ్లివారు తప్ప మరొకరితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తమలపాకులు ఇచ్చుకోవటం వంటి అతి సామాన్య తంతులోకి పిలవని పేరంటంగా పురోహితుడు ప్రవేశించి ఏవేవో మంత్రాలల్లి నానా రకాల కర్మకాండను కల్పించి
పెళ్ళిని పెద్ద భూతంగా ఎలా మార్చారో పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాల్లో ధర్మారావు గారు విశదంగా వివరించారు. 1937లో సినీ రంగంలో అడుగుపెట్టి మొదట మోహిని రుక్మాంగద అనేది, అలాగనే చివరగా భీష్మ సినిమాకి సంభాషణలు రాశారు తాపీ ధర్మారావు గారు. ఏదైతేనేం 1000 ముఖాలతో వెలిగిన జీవితం పూలబాటలు ముళ్ళ పుంతలు చవిచూసిందని, రాళ్ళు రప్పలు అని అంటూ వర్ణించిన 86 సంవత్సరాల జీవితం అలసిపోయి 1973 మే 8న అనగా 53 సంవత్సరాల క్రితం శాశ్వత విశ్రాంతిని జీవితం నుండి తీసుకున్నారు. తాతాజీ ధర్మారావు వారి 53వ వర్ధంతి స్మృతిగా నివాళులర్పిస్తూ ఒక హేతువాది నాస్తికుడిగా మీ కానమోకు తాపీ ధర్మారావు గారికి నాస్తిక తాతాజీ ధర్మారావు 53వ వర్ధంతి అని అంటూ మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.